కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ విధంగా ఉందంటే యదా రాజా తదా ప్రజ అన్నట్టు కేవలం బిజినెస్ మ్యాన్లు మంత్రులుగా చలామణి అవుతున్నారు. ఈరోజు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ తీయడం జరిగిందో అది ఒక బిజినెస్ మ్యాన్ స్టేట్ వైడ్ డెవలప్మెంట్ చేద్దామని ఉద్దేశంతో చేసిండ్రు. అంతేగాని పేద ప్రజలకు ఇల్లు ఇద్దాం, బెనిఫిషరీస్కి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇద్దామని లేదు. వాళ్ళు స్టేట్ వైడ్ ప్రాజెక్ట్స్ చేద్దామనే ఉద్దేశంలో మరి ఈ విధంగా చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏముంది? ఉదాహరణకు మనం మైంజరైల్ తీసుకుందాం. టెక్నికల్గా అది కంటోన్మెంట్ నియోజకవర్గమే కాదు. సర్వే నెంబర్ 844/1 అంటే అది మల్కాజిరి, మేడ్చల్ మల్కాజిరికి వచ్చే ప్రాంతం. మరి ఏ విధంగా కంటోన్మెంట్లో 480 ఇల్లులు లేకపోతే 500 ఇల్లులు కడతా అంటాం? సర్వే నెంబర్ 74 ఒకవేళ అయితే అది హైదరాబాద్ జిల్లాకు వస్తుంది, కంటోన్మెంట్ ప్రాంతంకి వస్తుంది. సర్వే నెంబర్ 74 మీద ఈరోజు స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా ఓడిపోవడం జరిగింది. వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఓడిపోయినరు, హైకోర్టులో ఓడిపోయినరు, బెంచ్లో ఓడిపోయినరు. ఈరోజు కేవలం సుప్రీంకోర్టే దిక్కైంది వాళ్ళకి. మరి ఓడిపోయిన వాళ్ళు ఏ విధంగా అక్కడ హౌసింగ్ స్కీమ్ చేయగలుగుతారు? ఒకవేళ 844/1 అయితే మల్కాజ్గిరి చెందిన ప్రాంతంలో కంటోన్మెంట్ ప్రజలకు ఏ విధంగా ఇవ్వగలుగుతారు? దీని మీద మరి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరొకటి, ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఉన్నా, గతంలో పోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఏ గవర్నమెంట్ ఎంత పనికిరాని గవర్నమెంట్ ఉన్నా కూడా పేద ప్రజలతో వ్యాపారం ఎవరు చేయరు. ఈరోజు వాళ్ళు డిజైన్ చేసిన స్కీమ్లో మొదటిగా 10,000 కట్టి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇల్లు ఎలాట్ అయితే 6 లక్షలు ఇవ్వాలి. 6 లక్షలకి ఇచ్చే ఇల్లు సైజ్ ఏంటంటే 400 SFT. దాంట్లో ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే 10 ఫ్లోర్స్, నేను 6 ఫ్లోర్లు అనుకున్నా, 10 ఫ్లోర్లు కడుతున్నారు. 10 ఫ్లోర్లు కడుతుంటే వాళ్ళకు వచ్చే నెట్ ఏరియా అన్డివైడెడ్ షేర్ ఎంత ఉంటుంది? 4 గజాలు లేకపోతే 5 గజాలు ఉంటుంది. 4 గజాలు అంటే 1,50,000 పెట్టి 1,50,000 రూపాయలు పెట్టి గజం కొనుక్కునే పరిస్థితి ఉంది. అంటే మీరు పేద ప్రజలకు బెనిఫిషరీ ఇస్తున్నారా లేకపోతే వాళ్ళకి ల్యాండ్లు అమ్ముతున్నారా? దీని మీద స్పష్టత మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇస్తారా, లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది? 25,000, మ్యాక్సిమం 30,000 గజంకు ఉంది ఆ ప్రాంతంలో. మరి దాన్ని నువ్వు 5 రెట్లు మార్కెట్ వాల్యూకి 5 రెట్లు అమ్ముతున్నావు. అదే మరి రాజీవ్ రహదారిలో ఇల్లు కోల్పోయిన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళని అడిగితే 2 times ఆఫ్ ది మార్కెట్ వాల్యూ ఇస్తా అంటావు. అంటే నువ్వు అమ్మేటప్పుడు ఒక రీతి, మరి వేరేళ్ళకి డబ్బు ఇవ్వాల్సిన అక్విజిషన్లో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇంకో నీతి నువ్వు చెప్తున్నావు. మరి ఇది ఎంతవరకు బాగుంది? మరి మీ గవర్నమెంట్ దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ స్కీమ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇది ఒక బిజినెస్ మాడ్యూల్, ఒక మంచి బిజినెస్ మాడ్యూల్. అంత మేధావులు, మంత్రులు కలిసి డిజైన్ చేసిరు. మరి ఈ యొక్క వ్యాపారము వచ్చే ఎలక్షన్లో గతంలో ఓటుకు 2,000 ఇచ్చి గెలిచారు. అంటే వచ్చే ఎలక్షన్స్కు ఓటుకు 5,000 మీ టార్గెట్, ఓటుకు 10,000 ఇద్దామనా? మరి ఎందుకు మరి ఇటువంటి బిజినెస్ మాడ్యూల్? ఫస్ట్ పైలట్ హైదరాబాద్లో చేస్తారంట, దాని తర్వాత యావత్ తెలంగాణలో చేస్తారంట. అంటే ఓటుకు ఎన్ని రూపాయలు ఇచ్చి మీరు మళ్ళా అధికారంలో వద్దాం అనుకుంటున్నారు? ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను మళ్ళా ఇంకొక 2 టర్మ్ గెలుస్తా అని, ఇంకో 3 టర్మ్ గెలుస్తాను ఆయన చెప్తున్నాడు. మరి దాంట్లో భాగంగా డబ్బు జమ చేసుకోనికి మరి ఇటువంటి ఒక బిజినెస్ మాడ్యూల్ స్కీమ్ అనౌన్స్ చేసిరా? మీరు ప్రజలకు తప్పకుండా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక పోతే రెండోది, నేను ఇటీవల 2 పనికిరాని పార్టీలను చూసిన. ఒక దిక్కు కాంగ్రెస్, ఒక దిక్కు టీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళంతా కలిసి పోయాడ టిమ్స్ హాస్పిటల్ కాడ ఫ్యాషన్ షోలు చేస్తున్నారు. ఆయన ఫ్యాషన్ షో చేసినాడు, ఈయన చేసినాడు ఆయన. ఒకడు కొబ్బరికాయ అంటుండు, ఒకడు గుమ్మడికాయ అంటుండు. వాస్తవానికి శాంక్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. టీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి ప్రపోజల్ పెట్టింది. కానీ రాష్ట్రపతి నిలయం వెనుకనే ఉంది, ఆనుకునే ఉంది ఇంచుమించది. దాంట్లో అన్కండిషనల్ శాంక్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఆర్మీ అధికారులను ఒప్పించి 22వ సంవత్సరంలో శాంక్షన్ ఇచ్చింది. ఆ రోజు శాంక్షన్ ఇచ్చిన దాంట్లో నేనున్నా. ఈరోజు వాళ్ళిద్దరు కూడా అస్సలు విషయం మర్చిపోయినరు. కంటోన్మెంట్ ప్రజలకు జరగబోయే ఇబ్బంది ఏంటి, లాభం ఏంటి మర్చిపోయినరు. ఆ రోజు శాంక్షన్ ఇచ్చేటప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నా, మెంబర్ కింద ఉన్నా, వాళ్ళకి కండిషనల్ శాంక్షన్ చేయడం జరిగింది.
ఏది రాష్ట్ర ప్రభుత్వానికి టిమ్స్ కట్టాలంటే మీరు దాదాపు 1000 పడకల 500 పడకల మీరు ఏమైనా కట్టుకోండి, కానీ మీ సివరేజ్ అవుట్లెట్ ఉందో అది మా కంటోన్మెంట్ ప్రాంతంలో మొత్తం మీరు ఇంప్రూవ్మెంట్ చేయాలంటే టిమ్స్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతం దాకా మీరు తీసుకుపోయి నియర్ బై జిహెచ్ఎంసి అవుట్లెట్లో కలపాలా. అంటే జిహెచ్ఎంసి ప్రాంతంలో కాదు, జిహెచ్ఎంసి అవుట్లెట్ ఉంటుంది కదా, అక్కడ దాకా మీరు యూజీడీ డెవలప్ చేయాలా, బాక్స్ డ్రైన్ డెవలప్ చేయాలని కండిషనల్ శాంక్షన్ పెట్టిన ఏకైక వ్యక్తిని నేను. దాని కింద నీకు చెప్తున్నా, నేను అందరి పార్టీలకు పిలుపునిస్తున్నా, మీరు ఈ పని చేయండి. ఎందుకంటే టిమ్స్ హాస్పిటల్ వస్తే సంతోషం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరగాల. జరిగినప్పుడు కంటోన్మెంట్ ప్రజలకు నష్టం కూడా కావద్దు. ఆ సివరేజ్ అవుట్లెట్ అంతా కూడా దూరదృష్టి ఉండాలి ఒక లీడర్ అంటే. ఆ రోజు దూరదృష్టి పెట్టుకొని కండిషనల్ శాంక్షన్ ఇచ్చినా ఆ రోజు బోర్డు మీటింగ్ ప్రొసీడింగ్స్లో ఉన్నాయి, వాళ్ళకి శాంక్షన్ చేసిన లెటర్లో ఉన్నాయి. నేను కాంగ్రెస్ నాయకులకు మరీ ముఖ్యంగా హెల్త్ మినిస్టర్కి చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ అవుట్లెట్ కూడా కట్టండి. ఇంతవరకు పని స్టార్ట్ కాలేడా అది చూడాలా. బాధ్యత గల మనుషులు కంటోన్మెంట్ ప్రాంతానికి నష్టం కాకుండా చూసుకోవాలా. ఏదో మీరు ఫ్యాషన్ షో చేసి నేను కొబ్బరికాయ కొడతా, ఇంకోటి వచ్చి నేను గుమ్మడికాయ కొడతా అంటే నడవదు. అందరు కలిసికట్టుగా రాండి. నేను అదే విధంగా ఈటల రాజేందర్ గారికి అప్పీల్ చేస్తున్నా, మా ఎంపీ కాబట్టి అన్న మీరు కూడా రండి. మీరు వచ్చి ఇక్కడ హెల్త్ మినిస్టర్తో మాట్లాడండి, స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి ఈ యొక్క యూజీడీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతనే దీని ఇనాగ్రేషన్ కావాలని చెప్పండి. లేకపోతే కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. మరీ ముఖ్యంగా జనప్రియ హౌసింగ్ కాలనీ కానివ్వండి, అయ్యప్పస్వామి టెంపుల్ ఇంకా దిక్కు అంతా కూడా లోతట్టు ప్రాంతం. ఇప్పటికీ ఆడ రైల్వే ట్రాక్ పక్కన ఓ చెరువులుగా సివరేజ్ వాటర్ ఉంది. మరి దీన్ని అన్నిటి కూడా తీసుకుపోయి జిహెచ్ఎంసీ అవుట్లెట్ దాకా కలిపేదాకా మనం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొద్దాం, ఈ యొక్క పని చేద్దాం. ఇకపోతే ఫైనల్గా నేను అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న కంటోన్మెంట్ ప్రాంతానికి న్యాయం కావాలని నేను ఈరోజు పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా. మీరు ఇప్పుడు గుళ్ళకు చెక్కులు ఇస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 200 పైన గుళ్ళు ఉన్నాయి. మా ప్రాంతానికి గత అనేక సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుంది. మాకు 50 లక్షలు 55 లక్షలు మొన్న దాదాపు 70 లక్షల దాకా వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ కొంచెం 10% పెంచుకుంటూ పోతున్నారు. కానీ మీరు అదే సనత్నగర్ నియోజకవర్గం చూడండి, సికింద్రాబాద్ నియోజకవర్గం చూడండి, వాళ్ళకి గుళ్ళు దాదాపు 100, 125 ఉన్నాయి. కానీ వాళ్ళకి దాదాపు 2 కోట్ల రూపాయలు పేమెంట్ పోతున్నది. ప్రతి ఒక్క గుడికి అక్కడ మినిమం 1,00,000 రూపాయలు పోతున్నాయి. మరి మా ప్రాంత ప్రజలు ఏం తప్పు చేశారు? కంటోన్మెంట్ ఒక రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అన్నా మీరు ఈ విధంగా మా మీద చిన్న చూపు చూస్తున్నారు. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. అప్పుడు మా గురువు సాయన గారు ఉన్నప్పుడు ఆయనను కూడా నిలదీయడం జరిగింది. మరి ఈరోజు నేను పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, మీరు ఏం చేస్తున్నారు? న్యాయం చేయండి. ఒక కాన్స్టిట్యున్సీకి ఒక తీరు, ఇంకో కాన్స్టిట్యున్సీ ఇంకో తీరు కాదు. మీ అలాట్మెంట్ ఉన్నప్పుడే మీరు హైదరాబాద్ జిల్లా ఎండోమెంట్స్ అధికారులతో కూర్చోండి, లేకపోతే ఎండోమెంట్స్ కమిషనర్తో కూర్చోండి, అందరికీ యూనిఫామ్ ఇవ్వండి. మా గుళ్ళేమో 20,000, 15,000, 27,000, 22,000. ఇదేంటి? అక్కడ గుళ్ళకేమో మినిమం 1,00,000 రూపాయలు. అక్కడ 100, 120 గుళ్ళు ఉంటే వాళ్ళకి దాదాపు 2 కోట్లు ఇస్తారు. ఇక్కడ 200 పైన గుళ్ళు ఉంటే మాకు 60, 70 లక్షలే ఇస్తున్నారు. దీని మీద మరి తప్పకుండా మీకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది పొన్నం ప్రభాకర్ గారు. ఈ విధంగా కంటోన్మెంట్ ప్రాంతానికి మీరు అన్యాయం చేస్తే తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. మీరు 2,000 ఇచ్చి గెలుస్తా అని అనుకోగల, ఈసారి 5,000, 10,000 ఇచ్చినా కూడా మిమ్మల్ని తిరస్కరిస్తారు. తప్పకుండా న్యాయం, మీరు జవాబుదారితనం తప్పకుండా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ధన్యవాదాలు.